ప్రభుత్వం ఉన్నది ప్రజల దగ్గర డబ్బులు దండుకోవటానికి తప్ప వారి ప్రాణాలకు భద్రత కల్పించడానికి కాదన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ వైఖరి. అటూ ఇటూ ఎత్తైన కొండలు, ఆ కొండలపై ఆకుపచ్చని చెట్లు నడుమ గలగల పారే గోదావరి నదిలో బోట్లో షికారు చేస్తే ఆ మజాయే వేరు. అందుకే గోదావరి జిల్లాలో నదిపై బోట్ షికార్లకు పర్యాటకులు ఎగబడి వస్తూ ఉంటారు. అందులోనూ పాపికొండల అందాలు వీక్షించి మధుర జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆ పర్యాటకుల భద్రత మాత్రం గాల్లో పెట్టిన దీపంలా ఉంటుంది. ప్రైవేటు బోటు నిర్వాహకులతో పాటు పర్యాటక శాఖ అధికారులు సైతం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క వర్షాకాలం మండు వేసవి తప్ప మిగతా కాలంలో పాపికొండలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గోదావరి జిల్లాకు, ఖమ్మం జిల్లాకు నడుమ పాపికొండలు ఉన్నాయి. పాపికొండల మధ్య నుంచి గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పాపికొండలు చూసే అవకాశం ఉండదు. అందుకే కొన్నేళ్లుగా పాపికొండలకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారు రాజమండ్రి నుండి నేరుగా బోటులో పాపికొండలు రావచ్చు, లేదా దేవీపట్నం వరకు వాహనాల్లో వచ్చి అక్కడి నుండి బోటులో వెళ్లొచ్చు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో బోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 40కి పైగా బోట్లు పాపికొండలకు తిరుగుతున్నాయి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో 2 బోట్లు ఉంటే మిగతావన్నీ ప్రైవేటు నిర్వాహకులవే. బోట్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా బోట్లో పర్యాటకుల భద్రత కోసం రూపొందించిన విధి విధానాలను, నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అయితే అటు ప్రైవేటు బోట్ల నిర్వాహకులు, ఇటు టూరిజం శాఖ అధికారులు కూడా ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి చిన్న పోయిన బోటు కూడా ఎక్కడ ఆగిపోతుందన్న భయంకరం. ఇప్పుడు ఆ బోట్లు చూస్తే చాలా పాతబడ్డ బోట్లు. నేను చూసిన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఇచ్చినటువంటి బోట్లు ఇవి. ఆ బోట్లు కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నారంటే మరి ప్రజలకి జాగ్రత్త ఏంటి, ప్రాణాలకు రక్షణ ఏంటి సార్? లైఫ్ జాకెట్లు అనేవి పక్కన పెట్టుకోవడానికి మాకు షోకేసులాగా అలంకరించుకోవడానికే తప్ప సార్, లైఫ్ జాకెట్లు వేయడం కానీ నిర్వాహకులకు బాధ్యత ఎటువంటి ఊహించట్లేదు. ఒకవేళ ఎవరైనా భయపడి పెద్దోళ్ళు మనలాటలు ఎవరైనా వచ్చి ఇది రిస్క్ అని మనలాటలు చెప్పినప్పుడు కూడా కొందరు వేసుకున్న మధ్యలో ఈ స్నాక్స్ బ్రేక్ అని, ఈ రికార్డింగ్ డ్యాన్సులు ట్రూపులు తీసుకెళ్ళటం, ఇక్కడ కాకుండా మధ్యలో అంటే అక్కడ అడిగిన వాళ్ళు ఎవరు లేవుండరు. అక్కడ ఈ బోట్లు వ్యాపార కాంపిటీషన్ కోసం మంచి మంచి డ్యాన్సులు, మంచి మంచి గానాలు, తనిఖీలు అంటూ ఈ గవర్నమెంట్లో అసలు లేవు సార్. ఈ గవర్నమెంట్ ఏ రకంగా తయారైందంటే మత్తుకి అలవాటు పడిపోయి ఇటువంటి వ్యసనాల పోర్లు వీటి మీద ప్రయాణాలు చేయటం, జాగ్రత్త అనేది తీసుకోకపోవడం, వాళ్ళతో ప్రయాణించిన ప్రయాణికుడు కూడా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. టూరిస్టులకు బోటు ఆపరేటర్లు, క్రూ మెంబర్స్ కూడా సరిపడే విధంగా లైఫ్ జాకెట్లు, బోటుకు జీపీఎస్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి. బోట్లు బయలుదేరిన తరువాత ట్రాకింగ్ చేసే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఎక్కడైనా బోట్ నిలిచిపోతే వెనువెంటనే కంట్రోల్ యూనిట్ కు సమాచారం ఇచ్చే విధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి. వీటన్నింటితో పాటు బోట్లకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బోట్ ఫిట్నెస్ కు సంబంధించి సర్వే సర్టిఫికేట్, బోటును నిర్దేశిత మార్గంలో నడపడానికి పర్యాటక శాఖ, ఇరిగేషన్ నుంచి ఆపరేటింగ్ లైసెన్స్, భద్రతా పరికరాలు ఉండాలి. అయితే బోట్ల నిర్వాహకులు వీటన్నింటినీ ఖచ్చితంగా పాటించడం లేదంటున్నారు. పర్యాటకులకు వినోదం కోసమని చెప్పి బోట్లలో డ్యాన్సులు కూడా వేయిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించేవారని, ఇప్పుడది లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో చూసినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సేఫ్టీ అన్నది చాలా పద్ధతిగా పాటించేవారు, ఒక సిస్టమేటిక్గా ఉండేది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం వీళ్ళు ఎంతమందిని ఎక్కిస్తున్నామో, ఆ డబ్బులు ఎంత వస్తుంది, ఆ టికెట్లు ఎంత వస్తున్నాయి, లాభాపేక్ష చూసుకోవడం తప్ప ఎటువంటి ప్రజల సేఫ్టీ అన్నది పట్టించుకోవట్లేదండి. అది చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రజల్లో ఈ భయం పోగొట్టాలంటే మరి ఏపీ టూరిజం ఒక అడుగు ముందుకేసి సక్రమంగా ఎంప్లాయీస్ తోటి ఫాలోఅప్ చేయాలన్నమాట. బోట్ల నిర్వాహకులు నిబంధనలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం పర్యవేక్షించాలి. ఇందుకోసం నిఘా పెట్టాలి. అయితే ఎవరూ వీటిని పట్టించుకోవడమే లేదు. ఇప్పటికైనా పర్యాటక శాఖ పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేసేలా అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.